చలి ఎరగేసేస్తుంది భయం మామూలుగా లేదు. ఏంటి లైన్ వాయమ్మో. దూల బ్యాచ్ ఉంటారు, ఆ దూల బ్యాచ్ లో రకాలు ఏంటంటే వారు బాబు ఫోటో తీసుకుంటానని లెగంటారా అంటే కూడా లెగట్లేదు అనమాట. ఎందుకో లంబసింగ్ అన్న డిసప్పాయింట్మెంట్ చేసిందా అనుకుంటున్నాను. సో ఇవన్నీ మన అడవిలోనే పండినవి అనమాట. సో లంబసింగ్ వస్తున్న ప్రతి వాళ్ళు వీకెండ్ అయితే కొంచెం ఆలోచించే రండి. ఈ రూట్ లో కమాండర్ జీప్సే కాకుండా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా. హలో అండి. సో ఈరోజు అయితే మనం అట్ ప్రజెంట్ లంబసింగిలో అయితే ఉన్నాం అనమాట. సో నిన్న మనం వనజంగి మేఘాల కొండ అయితే కవర్ చేసాం. సో ఈరోజు లంబసింగిలో మనం సన్ రైజ్ క్లౌడ్ ఫార్మేషన్ ఏమైనా ఫామ్ అవుతుందో ఏమైనా చూద్దాం. ఈ లంబసింగిని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అందజేస్తాం. సో ఇది మెయిన్ బేస్ క్యాంప్ అనమాట. అంటే ఇక్కడే మనం కార్ పార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అండ్ మా భాష అనేది ఇక్కడ పార్క్ చేసాం. అండ్ మా రిసార్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయొచ్చు, లేదా కమాండర్ జీప్స్ ఉంటాయి కదా దాని కూడా మనం మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో లైటింగ్ అటు సైడ్ నుంచి మనకి వెళ్ళాలి దారికి మెయిన్ వ్యూ పాయింట్కి. సో ఇప్పుడు మొదలవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:50 అయితే అవుతుంది. చలి మాత్రం మామూలుగా లేదు, చలి ఎరగేసేస్తుంది భయం మామూలుగా లేదు. సో ఇక్కడ చూసారా వచ్చేగానే ఈ కమాండర్ జీప్లు మొత్తం ఫుల్ అయిపోయినవి. మెయిన్ వ్యూ గురించి ఆ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందని తీయడానికి ఫ్రంట్ సీటింగ్ అయితే అడుగుతున్నాం. బట్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి చూసారు కదా. సో ఈ జీప్ అయితే ఇప్పుడు వచ్చింది, మనకైనా సెట్ అవుద్దామని చూద్దాం. సో ఇందాక మన బాక్స్ని అయితే పార్క్ చేసాం కదా. సో ఇక్కడికి వచ్చేసి మెయిన్ పార్కింగ్ అనమాట. మన వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడే పార్క్ చేసేయాలి, పైకి అయితే పంపరు. వెహికల్ పార్కింగ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మన వ్యూ పాయింట్ కింద స్టార్ట్ అయిపోయాం. మన కమాండర్ జీప్లో డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అంటున్నారు. సో మనతో పాటు చాలా జీప్లు అయితే వెళ్తున్నాయి. సో మీకు కనబడుతుంది లేదో పై నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. సో కింద స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎండింగ్ జీప్ ఎక్కడ దాకా వస్తుంది అంటే ఈ చెరువుల వన అనే ఊరు అనమాట ఇది. సో అన్ని జీప్లు అయితే ఇక్కడే ఆగినవి. ఇది ఒక పైన ఊరు. సో ఇక్కడి నుంచి మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఆ జీప్ డ్రైవర్ అంటున్నాడు ఇక్కడ దగ్గరే పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా అంటున్నారు. చూద్దాం దూరమో దగ్గర. సో ఈ ఊరు పేరు వచ్చేసి చెరువుల వెనం. సో ఇక్కడైతే కమాండర్ జీప్లు అయితే లైన్గా పెట్టున్నాయి, ఎందుకంటే వ్యూ పాయింట్ చూసి మళ్ళీ కిందకి వెళ్ళాలన్నా. సో ఇవే మెయిన్ సోర్స్ అనమాట. అండ్ అలాగే చాలామంది అయితే ట్రెక్ చేసుకుంటూ వచ్చేస్తారు. బట్ ఇందాక రోడ్ కండిషన్ అయితే బాగానే ఉంది. అమ్మో జనాలు చూస్తున్నారు ఏంటి లైన్. ఇక్కడికి వచ్చాక వ్యూ పాయింట్ లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి, అంటే టికెట్ 20 రూపీస్ పర్సన్కి. సో ఇక్కడికి వచ్చాక విషయం అయితే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో టికెట్ అయితే ఎలా ఉందన్నమాట. సన్ రైజ్ స్నో సీ వ్యూ పాయింట్ చెరువుల వానం 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇచ్చేయాలా మళ్ళీ ఇక్కడ ఇచ్చేయాలి, ఇక్కడ ఇచ్చేసి లోపల మళ్ళీ వచ్చేటప్పుడు ఇచ్చేస్తారు టికెట్ ఇవ్వరు ఇంకా. సో మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. కింద టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 100 మీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈసారి మొత్తం తార్ రోడ్ అయిపోద్ది అంటున్నారు కదా. సో ఎనీవే మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. అందరూ సూర్య భగవాన్ గురించి అయితే వెయిటింగ్. మెల్లిమెల్లిగా క్రౌడ్ అయితే పెరిగిపోతున్నారు. అండ్ అందరూ ఫోన్లు పట్టుకుని సూర్య భగవాన్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు. వాయమ్మో అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ చూడండి ఎలా కనపడుతుందో. అదొకటి ఈరోజు క్రాస్ విండ్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. నేనైతే లంబసింగి రావడం ఫస్ట్ టైం. బ్రో ఇంతకుముందు మీరు వచ్చినట్టు ఇది ఉందా? మరి ఇప్పుడు కొత్త కట్టారా? కట్టడం కరెక్టే కానీ అక్కడ ఇంకా కరెక్ట్గా చేయకుండా జనాలు పడితే కష్టం. కొంచెం దూల బ్యాచ్ ఉంటారు, ఆ దూల బ్యాచ్లో రకాలు ఇలా అడిగితే ఏంటంటే ఇలా ర్యాంపులు అవి కట్టేయకుండా నేచర్ ఎలా ఉంది ఇదివరకు అంతా ఈ కొండ మీద అటు నుంచి ఇటు అలాగా ఉంటే మొత్తం వ్యూ చూసేవారు కదా. అవును అలా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కడితే ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ గా అంటే ఈ 2 ర్యాంపులు కట్టారు, తర్వాత ఈ లైట్ అంతా ఏదో ఇలా ర్యాంపులు కట్టారు. అంటే దీనికి ఉన్న న్యాచురల్ గా ఉన్న బ్యూటీ పోతుంది. సన్ రైజ్ అయితే ఇటువైపు అవుతుంది అనమాట. అందరూ చూడండి
పాల మేఘాలని వాళ్ళ ఫోన్లో బంధించేస్తారు. వనజంగిలో అయితే చాలామంది సన్ రైజ్ గురించి అయితే వెయిట్ చేశారు, బట్ ఇక్కడ సన్ రైజ్ గురించి అయితే కాదు, పాల మేఘాల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎక్కువ కవర్ అవుద్దాము అని. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే బాగానే ఉంది. మెయిన్ ఒక సెల్ఫీ పాయింట్ అని చెప్పచ్చు లంబసింగి. ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర అసలు ఖాళీ లేదనమాట. వారు బాబు ఫోటో తీసుకుంటానని లెగంటారా అంటే కూడా లెగట్లేదు అనమాట. అయ్యి బాబోయ్, అందుకే వీకెండ్స్ అనేది రాకూడదు ఇటువంటి ప్లేసెస్కి. సో టైం వచ్చేసి 6:39 అయితే అవుతుంది. ఎందుకో లంబసింగి అన్న డిసప్పాయింట్మెంట్ చేసిన అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ సన్ రైజ్ అయిపోవాలి. అక్కడి నుంచి మీరు చూడొచ్చు సూర్య భగవాన్ వారు ఇటు సైడ్ నుంచి రావాలి. ఎక్కడ సూర్య భగవాన్, వెయిటింగ్ ఫర్ యూ అండి. అచ్చుడు బ్యాచ్ ఉంది, వాళ్ళంతా మేఘాలు ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు, బట్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఇక్కడ వ్యూ పాయింట్తో పాటు మనకి ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇక్కడైతే మనకి కాఫీ అండ్ లిక్విడ్ అంటే వాటర్ ఐటమ్స్, బిస్కెట్స్ గట్ట అవైలబుల్లో ఉన్నాయి. సో లంబసింగి వ్యూ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఆ మేఘాలను చూసే మనం ఫోటోలు అయితే దిగాలి. సో ఇప్పుడైతే మనం ఈ ఊరు కిందకైతే వెళ్దాం. ఇందాక స్టార్టింగ్ మన జీప్ ఆగింది కదా, సో అక్కడికైతే వెళ్దాం. ఎప్పుడు నేను పసుపు కొమ్ములు చూసేవాడిని కానీ, సో ఇది పసుపు అంట, ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదేంటి? ఇది ఉసిరికాయ, అది కరక్కాయ, దుంప పసుప. సో ఇవన్నీ మన అడవిలోనే పండినవి అనమాట, వాళ్ళు అక్కడికి వచ్చి అమ్ముతారు. సో ఇందాక చూపించాను కదా మన జీప్ ఆగిన ప్లేస్, ఇదే ఊరు అనమాట. కింద స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఆగుతాయి అనమాట మన జీప్స్ వచ్చేవి. సో ఈ ఊరు పేరు తెలుసు కదా, చెరువుల వ్యానం. ఒక చిన్న గ్రామం, బాగుంది, స్వీట్గా క్యూట్గా చాలా బాగుంది. అంటే ఎలాగంటే ఒక సినిమా సెట్లో అనిపిస్తుంది అనమాట నాకైతే. అవునండి, చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇందాక మనం స్టార్టింగ్ ఈ కమాండర్ జీప్ ఎక్కి పైకి వచ్చాం కదా, అప్పుడు పర్సన్కి 100 రూపీస్. మళ్ళీ ఈ కమాండర్ జీప్ ఎక్కి కిందకి వెళ్ళాలంటే అప్పుడు కూడా 100 రూపీస్. కానీ ఒక్క మాట చెప్పాలంటే ఈ జీపులు తోలిన వాళ్ళందరూ హెవీ డ్రైవర్లే. మేము మెయిన్ ట్రెక్ దిగుతుండకైతే ఇక్కడ కూడా మనకి మేఘాలు అయితే కనబడుతున్నాయి. సో లంబసింగి వస్తున్న ప్రతి వాళ్ళు వీకెండ్ అయితే కొంచెం ఆలోచించారండి, ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉంటారు. బట్ అంత క్రౌడ్లో కూడా మనకి ఒక్కొక్కసారి వ్యూ అనేది వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మేఘాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి అవ్వవు. అండ్ ఇప్పుడు ఈరోజు జరిగినట్టు సన్ రైజ్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా అవ్వదు అండ్ ఒకసారి అవుతుంది. సో ఓవరాల్గా లంబసింగి అనే ప్లేస్ మీ ఫ్యామిలీతో అయితే ఈజీగా రావచ్చు. సో నేను వీడియోలో వనజంగి అయితే ట్రెక్ చేసాను అనమాట, అది హార్డ్ ట్రెక్కింగ్ అనమాట, అది చాలా హార్డ్ ఉంటుంది. అదైతే మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ మనకి ఇలాంటి జీప్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏం లేదు. సో కాబట్టి లంబసింగి మీ ఫ్యామిలీతో ఈజీగా రావచ్చు. అఫ్కోర్స్ ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. ఈ కొండపై నుంచి మొత్తం లంబసింగి ఊరంతా కనపడుతుంది. ఈ రూట్లో కమాండర్ జీప్సే కాకుండా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ రూట్లో కమాండర్ జీప్స్ కాకుండా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా వదిలితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది వెహికల్స్ అయితే పైకి వచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పటికి అలా కూడా ఉంటే బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇదిలా ఉంటుంది అనమాట. రాత్రి అయితే మీకు కనపడలేదు, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, సో అసలు ఏం కనపడలేదు. సో మార్నింగ్ వ్యూ అయితే ఇది పార్కింగ్ స్పేస్. ఇక్కడైతే మనకి టిఫిన్ సెంటర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అంటే మనం కిందకు వచ్చాక పైనుంచి ఇలా కిందకు వచ్చేయచ్చు. లంబసింగి ఈ వ్యూ పాయింట్ కిందకి దిగ్గానే రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అనేది. సో అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. సో లోపలికి వెళ్దాం, ఏముంటాయి రకరకాల ప్లాంట్స్ అనేవి, కొన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ కవరు, సో ఇది స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. నేను ఇప్పుడు దాకా స్ట్రాబెర్రీ తింటవే కానీ స్ట్రాబెర్రీ ఫామ్ ఎప్పుడు చూడలేదు, అది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో స్ట్రాబెర్రీ చూస్తున్నారు కదా, ఫ్రెష్ స్ట్రాబెర్రీ అయితే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నారు. ఇక్కడైతే మనం కొనుక్కుని పట్టుకెళ్ళచ్చు కూడా స్ట్రాబెర్రీస్ని. సో స్ట్రాబెర్రీ అయితే టేస్ట్ చేద్దాం. స్ట్రాబెర్రీ అంటే స్ట్రాబెర్రీనే. సో చూడండి, ఇంకా అవ్వలేదు ఇది, కనుచూపు మేరంతా స్ట్రాబెర్రీ ఫామే, అక్కడి నుంచి స్టార్టింగ్. అదిగండి స్ట్రాబెర్రీ ఫామ్ అనేది స్టార్టింగ్ నవంబర్ నుంచి అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ మార్చ్, అంటే ఈ లోపు స్ట్రాబెర్రీ ఫామ్ అనేది పెరుగుతుంటుంది అనమాట. అండ్ సేల్స్ అనేవి అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తున్న ఇటుపక్క స్ట్రాబెర్రీ ఫామ్, నేను ఇటుపక్క చూసారా డెకరేటివ్గా బంతి పువ్వులు ప్లాంట్ అయితే వేశారు. మీరు లంబసింగి వచ్చారంటే తప్పకుండా ఈ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అయితే విజిట్ చేయండి. ఫ్రెష్గా స్ట్రాబెర్రీ టేస్ట్ చేయండి, మామూలుగా అయితే లేదు. మన లిస్ట్లో యాడ్ చేసేస్తాం స్ట్రాబెర్రీ ఫామ్ని.
ఇక్కడ స్ట్రాబెర్రీస్తో పాటు స్ట్రాబెర్రీ జామ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్లాంట్స్ ఏంటో తెలుసా, జుక్ని, కీరా దోసకాయ లాగే సేమ్ ఎల్లో కలర్ రేపు ఉంటుంది. అక్కడ మీకు కనబడుతుంది లేదో, అదిగోండి ఇది. సో లంబసింగి మంచి వ్యూ పాయింట్ చూసుకుని ఇలా స్ట్రాబెర్రీ ఫామ్ కూడా వచ్చేయండి.